ఈ కుర్రాడి ఫోన్ చేతిలో నుండి జారి పక్కనే ఉన్న పాత్రలో పడుతుంది. అప్పుడు ఇది టైం ట్రావెల్ చేసి రాజుల కాలంలోకి వెళ్లిపోతుంది. యువరాణి ఈ ఫోన్ ని చూసి ఏంటో అర్థం కాక ఈ ఫోన్ ని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇది లాక్ ఆన్ అవ్వగా ఆ కుర్రాడి ఫోటో కనబడుతుంది. దీన్ని చూసి పక్కనే ఉన్న చెలికత్తెలు ఇదేంటో అర్థం కాకుండా చూస్తూ ఉంటారు. కానీ యువరాణి ఇది నా వస్తువే అని చెబుతుంది. అయితే యువరానికి ఇదేంటో తెలియక ఆ కుర్రాడు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తీగపై ఉన్న యువరాణి జాకెట్ గాలికి ఎగిరి కిందనే ఉన్న ఆ మాయాపాత్రలో పడుతుంది. ఇంతో ఇది టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలంలో ఉన్న కుర్రాడి మొహం మీద పడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు జాకెట్ చూసుకొని అసలు ఈ పాత్రలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే తన ఫోన్ కూడా ఇందులోకే వెళ్లిపోయింది అనుకుంటాడు. అప్పుడు వెంటనే ఇతను వేరొక ఫోన్ తో తన ఫోన్ కి వీడియో కాల్ చేస్తాడు. అయితే యువరాణి దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అయితే ఈమెకి ఫోన్ ఎలా వాడాలో అర్థం కాక ఆ ఫోన్ పట్టుకొని టచ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఫోన్ లిఫ్ట్ అయ్యి ఈ కుర్రాడికి ఆ యువరాణి కనిపిస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు నువ్వెవరో తెలియదు, నా ఫోన్ నాకు ఇచ్చేయమని అంటాడు. కానీ యువరాణి మాత్రం ఇతడిని చూడగానే ఇతడు దేవుడు అనుకొని నమస్కారం చేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు మీరు ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. నేను కుంతల రాజ్యం నుండి మాట్లాడుతున్నాను, నేను ఈ రాజ్యానికి యువరాణిని అని చెబుతుంది. అయితే ఇతడికి ఇదంతా నమ్మశక్యంగా కలగదు. అప్పుడు ఈ కుర్రాడు నువ్వు యువరాణి అని ఎలా నమ్మాలి అంటాడు. దీంతో ఈ యువరాణి కిరీటం పెట్టుకొని మహారాణిలా రెడీ అవుతుంది. తమ దగ్గర ఉన్న విలువైన ఖజానాని చూపిస్తుంది. ఇది చూసిన తర్వాత ఈ కుర్రాడికి ఈ మాయా పాత్ర ద్వారా రాజుల కాలంకి టైం ట్రావెల్ చేయొచ్చు అని అర్థమవుతుంది. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.